చంపడానికి నా ఇంటికెందుకు, చావడానికి నీ ఇంటికే వచ్చినాను. చంపుకో రా. నా చెల్లెలే నాకు ప్రాణం పోసింది. అలేఖ్య లేకపోతే ఈరోజు మీ ముందు ఐశ్వర్యం లేదు. అమ్మా ఐశ్వర్య, ఆల్రెడీ ఒక కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకోబోతున్నాను. అయ్యో, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. ఆంటీ, మీకు తెలుసు కదా అలేఖ్య ఠాగూర్ గారి రక్తం పంచుకు పుట్టిన కూతురని. ఇప్పుడు అలేఖ్య దూరం అయిపోతుందని తెలిస్తే ఆయన అసలు బ్రతకలేరు. అవునమ్మా, ఆయన ప్రాణాలన్నీ అలేఖ్య మీదే. క్షణం క్షణం కూతురు గురించి చెప్పుకుని మురిసిపోతారు. తన కూతురు కోసం అన్నీ వదులుకునొచ్చారు. అలాంటి కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంటే ఆయన తట్టుకోలేరు. నాకే ఇంత బాధేస్తుంటే ఆయనకి ఇంకెంత బాధేస్తుందమ్మా. అయ్యో, ఏ తల్లిదండ్రులకు ఇవ్వని బాధని ఆ దేవుడు మాకిచ్చాడు. అయ్యో అలేఖ్య, నువ్వు లేకుండా మేమెలా బతకగలమమ్మా? ప్లీజ్ ఆంటీ, కంట్రోల్ యువర్సెల్ఫ్. విషయం తెలిసాక మీరు నేను ఒకే పరిస్థితుల్లో ఉన్నాం. ఇది మనిద్దరికీ తెలుసు. ఈ విషయం శ్రీకర్కి అసలు తెలియకూడదు. ఎందుకంటే అలేఖ్యని అమ్మలాగా చూసుకుంటున్న శ్రీకర్కి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేడు. నేను యుఎస్ వెళ్ళానని అందరినీ నమ్మించిన అలేఖ్య మాత్రం ఈజీగా కనిపెట్టేసింది. మన బిహేవియర్లో ఏమాత్రం అనుమానం వచ్చినా అలేఖ్యకి దొరికిపోతాం. ఈ విషయం అలేఖ్యకి అస్సలు తెలియకూడదు. అంటే అవునమ్మా, తెలియకూడదు. నా చెట్టు తల్లికి తెలియకూడదు, నా బంగారు తల్లికి తెలియకూడదు. నా మాలిక్య, ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు? ఏంటి చిన్నప్ప, నా కళ్ళని చూసి నీ కాళ్ళు ఆగిపోయినాయి? భయపడ్డావా? కానీ ఈ రెడ్డమ్మ ఎవరికి భయపడదు. మృత్యువు నీడలా వెంటాడినా వేటాడినా ఈ రెడ్డమ్మ భయపడదు. మృత్యువు గంటలు మోగినా, మరణ మృదంగాలు ధ్వనించినా ఈ రెడ్డమ్మ భయపడదు. రే చిన్నప్ప, ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందేరా. కాస్త అటు ఇటు అంతే. నేను చావడానికే తెగించుండాను. నువ్వు చంపడానికే తెగించలేకుండావా? ఎంత పిరికోడిగా ఉన్నావేందిరా? చిన్నప్ప, ఇదే కుర్చీలో కూర్చొనుంటాను. అప్పుడే 4 గంటలు అయిపోయినది. ఇంకా 20 గంటలుండాది. చంపుకో చిన్నప్ప, చంపుకో.
హలో డాక్టర్. హలో డాక్టర్ సిద్ధు, కమాన్ కూర్చోండి. చిన్న వయసులోనే ఫేమస్ డాక్టర్ అయ్యారు. వరల్డ్ లో ఫేమస్ అయిన నిల్సన్ హాస్పిటల్లో లీడింగ్ డాక్టర్గా పనిచేస్తున్నారు. అలాంటి మీరు ఇన్ని రోజులు ఇలా ఇండియాలో ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆర్ యు డన్ విత్ యువర్ వర్క్? కంప్లీట్ అయింది డాక్టర్. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటో చెప్పండి సిద్ధు. మీ దగ్గరికి ఇప్పుడే వచ్చి వెళ్ళారే మా ఆంటీ, అదే అన్నపూర్ణదేవి గారు. అవును, ఆవిడ మీకు తెలుసా? ఆవిడ నాకు బాగా కావాల్సిన వారు. ఇక్కడికి ఏ ప్రాబ్లంతో వచ్చారు? సో మిసెస్ అలేఖ్య గారి ప్రాబ్లం ఇది డాక్టర్ సిద్ధు. ఈ మేటర్ ఇప్పుడే అన్నపూర్ణదేవి గారికి తెలిసింది. ఆవిడ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర ఉన్న అలేఖ్యకి సంబంధించిన రిపోర్ట్స్ నాకు ఇవ్వగలరా? ఓ ష్యూర్. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి, రెడ్డెం వచ్చేసినది. రేయ్, రెడ్డెం వచ్చేసినదిరా. అయ్యా నమస్కారం. నమస్తే. మీకు లగేజ్ అప్పచెప్పమని రైల్వే స్టేషన్లో ఒక ఆవిడ నాకు ఇచ్చినది. అది సుమోలో ఉన్నది. యాడబెట్టమంటారు? అప్పజెప్పమని ఇచ్చినాదంటే ఖచ్చితంగా రెడ్డెం అయి ఉండదు, ఎవరో అయ్యుంటారు. రెడ్డెమ్మే అయితే డైరెక్ట్గా ఇక్కడికే వస్తానన్నది కదా. ఇంతకీ లగేజ్ ఎవరిచ్చినారు? రెడ్డెమ్మ అని చెప్పినది. లగేజ్ తీసుకుని లోపల పెట్టండి. వస్తానయ్యా, వస్తానయ్య. ఏంది జగదీశ్వర్ రెడ్డి, రెడ్డమ్మ ఈడకి రాకుండా తన లగేజ్ కూలివాడికిచ్చి పంపించడం ఏంది? నాకేమీ అర్థం కాకుండా ఉండాది. అదే నాకు అర్థం కాకుండా ఉండాది. రెడ్డమ్మ యాడికెళ్ళి ఉండాది? ఈ సీమలో, ఈ కడపలో మనం తప్ప రెడ్డమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరుండారు? అసలే ఆడకూతురు, పైగా కడుపుతో ఉండాది. ఈ టైంలో యాడకెళ్ళినాదో ఏందో. ఫోన్ చేద్దామంటే ఫోన్ రెడ్డమ్మ దగ్గర లేదు. సిద్ధు, నీకు అర్చనకి పెళ్లి చేయాలని, మీ ఇద్దరికీ పుట్టిన నా మనవడితో నేను ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ ఆవిరైపోయి నిరాశే నాకు మిగిలింది. ఇప్పుడు నాకు అలేఖ్యలో అర్చనే కనిపిస్తుంది. నా సొంత కూతురులాగానే కనిపిస్తుంది. రేపటి నుంచి అలేఖ్యకి పుట్టబోయే నా మనవడితో ఆడుకోవడమే నా పని. నువ్వు ఆశ మీరేమైనా అనుకోండి, నేను అలేఖ్య ఠాగూర్ గారు ఒక కుటుంబంగా అవ్వడాన్ని మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి. మా వెనుకున్న పవిత్ర బంధాన్ని మాత్రం ఆ భగవంతుడు తప్పకుండా ఒప్పుకుంటాడు. ఈ రోజు నుంచి నేను ఠాగూర్ గారు మా ఆఖరి శ్వాస వరకు అలేఖ్య కోసమే బతుకుతాం.
అన్నపూర్ణాదేవి గారు, రేపు మీ మనవడు గారు కూడా అచ్చు ఈ బొమ్మలాగే ఉంటారు. అలాగే ఉంటాడండి. బొమ్మలాగా, మీ అమ్మాయిలాగా, కుందనపు బొమ్మలాగా అలాగే ఉంటాడండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పైకి వెళ్తాను. ఆంటీ టైం లేదు, టైం లేదు ఆంటీ. నాకు అలేఖ్య గారికి సంబంధించిన టోటల్ రిపోర్ట్స్ కావాలి. అలేఖ్య గారు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ధనుంజయరావు గారు ఉన్నప్పుడు డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్స్, దాని తాలూకు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి కూడా కావాలి. అంటే నీకు నాకు అర్థమైంది ఆంటీ, మీరు అగ్నిపర్వతాన్ని గుండెల్లో దాచుకున్నారు. అది పేలనివ్వకుండా నేను చేయగలనేమోనని ఆఖరి ప్రయత్నం, అంతే. ధనంజయరావు గారు అలేఖ్యకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించారో నాకు తెలియదు గాని అలేఖ్య ఎప్పుడూ తనకు సంబంధించినవన్నీ తన డాడీ జ్ఞాపకార్థంగా ఉంచుకున్న తన డాడీ సూట్ కేసులో పెట్టుకుంటుంది. దానిలో ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయేమో చూస్తాను. ప్లీజ్ ఆంటీ, క్విక్, టైం లేదు. అలాగే సిద్ధు, చూస్తాను. అర్చనని అలేఖ్య గారిలో చూసుకుంటున్నారు. అర్చన దూరమైనట్టు అలేఖ్య గారిని మీకు దూరం చేయకూడదనేదే నా ప్రయత్నం. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఠాగూర్ గారికి సారీ ఆ ఠాగూర్ గారికి తెలియకూడదు. అలాగే మేనేజ్ చేస్తున్నాను సిద్ధు. వస్తానండి. అన్నపూర్ణాదేవి గారు, నాకు అసలు విషయం తెలిసిపోయింది. సిద్ధు ఏం న్యూస్ తీసుకొచ్చాడో నాకు అర్థమైంది. మన అమ్మాయి డెలివరీకి ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది అని డిస్కస్ చేయడానికి వచ్చాడు కదా.
అతను కూడా డాక్టరే కదా. ఈయనకి అసలు విషయం తెలిసిందేమోనని భయపడ్డాను. థ్యాంక్ గాడ్. అన్నపూర్ణాదేవి గారు, అవునవును, అందుకే వచ్చాడు. ఏమైనా సిద్ధు మన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతమంతా మర్చిపోయి మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. అవునవును, బాగా అర్థం చేసుకుంటున్నాడు. అవును అన్నపూర్ణాదేవి గారు, మీ కళ్ళేంటి అలా ఉన్నాయి? అబే అదే లేదండి. నాకు అర్థమైందండి. మీ సిద్ధు రావడంతో మీరు చాలా ఆనందపడిపోతున్నారు. ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అవునండి, ఈ పిచ్చి తండ్రికి అలేఖ్య విషయం తెలిస్తే తట్టుకోలేడు. అన్నపూర్ణాదేవి గారు, నేను వెళ్ళి మీకు నాకు 2 మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. ఓకే? అయ్యో, మీరెళ్ళడం ఏంటండి, నేను చేసి తీసుకొస్తాను. ఏమండి, ప్లీజ్ కాదనకండి. నా కూతురు పన్నంటి బిడ్డను కని భవిష్యత్తు బంగారంగా వెలగాలనే దేవుడి మీద భారం వేసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. భగవంతుడా, అలేఖ్య ఏమవుతుందోనని భయపడుతున్న ఈ టైంలో ఇంకో భయంకరమైన విషయం నాకు తెలిసేలా చేశావా? నా మీద ఇంత పగబడ్డవేంటయ్యా? నాది తట్టుకునే గుండె అనా, లేదా కన్నీళ్లకు అలవాటైపోయిన దాన్ని కదా అనా? ఈ లెటర్ ఉండకూడదు, ఈ లెటర్ ఉండకూడదు. అన్నపూర్ణాదేవి గారు, ఎక్కడున్నారు? కాఫీ రెడీ. వస్తున్నాం ఠాగూర్ గారు. ఏంది చిన్నప్ప, రెడ్డమ్మ చంపకుండా ఇంకా అట్టా వదిలేసినావు? ఆ రెడ్డమ్మ కళ్ళలో ఏదో ఉండాదిరా, ఆ కళ్ళల్లో ఫైర్ ఉండాదిరా. ఆ కళ్ళకి ఎలాంటి వాళ్ళని ఆపే శక్తి ఉండాదిరా. చంపేవాణ్ణి వణుకు పుట్టించి మనోస్థైర్యం ఉండాది, ధైర్యం ఉండాది. ఏదో చేద్దామని వెళ్తే రెడ్డమ్మని చూడగానే ఆ కళ్ళల్లో కనికట్టేదో నా చేతుల్ని కాళ్ళని కట్టేస్తుంది.
ఏటమ్మా నా నట్టింట్లోకొచ్చి ఎంగిలి పడకుండా ఉండావు. కాస్త ఎంగిలి పడమ్మా, అసలే కడుపుతోటుండావు. ఏంది చేచి? నీ మనవడు కత్తి ఎత్తి నన్ను చంపలేకపోయిండాడని నువ్వు విషం కలిపిన అన్నాన్ని కంచంలో పట్టుకుని వచ్చుండావా? ఒంటరిగా వచ్చిన ఆడదానిని, కడుపులో నా మొగుడు అనే శత్రువు రూపాన్ని పెట్టుకునున్నదాన్ని, నా ఎదురుగా ఉండే శత్రువు ఏం చేస్తాడో నాకు తెలీదా? ప్రతి బియ్యపు గింజ మీద ఎవరు తినాలా అనేది ఆ బ్రహ్మ రాస్తాడు. తాను తినే ప్రతి అన్నం మెతుకు వెనకాల ఉన్నదేందో ఈ అలేఖ్య చెబుతాది. అందులో విషం ఉన్నా విషయం ఉన్నా ఈ అలేఖ్య కళ్ళు ఎక్స్రే కళ్ళు. ఏం చేసి చావుకి కాళ్ళు చాపిన దానివి విషం పెట్టడానికి చేతులెలా వచ్చాయి? ఏ ముసలి, నేను వట్టి చేతులతో వచ్చుండానని అనుకోకు. ఎంతో మందిని నా కాలి చెప్పు కింద నలిపేసిన దమ్ముతో వచ్చుండాను. నన్ను మోసం చేయాలని చూసిన వారి జుట్టు పట్టుకొని రోడ్డు మీద విసిరేసిన కలేజాతో వచ్చుండాను. ఎక్స్ట్రాల్ చేశాడని కట్టుకున్న మొగుడినే కటకటాలు పాలు చేసిన సత్తాతో ఇక్కడికి వచ్చుండాను. శత్రువులతో ఢీ కొట్టడం అనేది ఈ రెడ్డమ్మకి కొట్టిన పిండి. దొంగచాటు దెబ్బలనైనా ఎదురు పోరునైనా ఈ రెడ్డమ్మ ఒంటి చేత్తో ఎదుర్కొంటాది. ఒసై ముసలి, నువ్వు పెట్టిన ఈ విషపు కూడు తింటాను. నీ మనవడు మగాడు కాదనుకొని తింటాను. శభాష్ చిన్నప్ప, శభాష్. అది సీమ పౌరుషం అంటే. అది అది గొడ్డుకారం తిన్న పొగరంటే. అది అది రక్తం రుచి మరిగిన పులి గాండ్రింపంటే. శభాష్ చిన్నప్ప, నువ్వు మగాడివని నిరూపించుకున్నావు. ఇప్పుడు నన్ను చంపి మొనగాడివనిపించుకో. రా. అలేఖ్య గారిని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదు. ఎలాగైనా అలేఖ్య గారిని కాపాడాలి.
Hello? Hi, doctor. Here, Sidhu. Hi, Sidhu. How are you doing? Yeah, good. Actually, I called you to discuss something important. Tell me, Sidhu, what's the matter? Doctor, I'm sure you have seen lot of problems like this. And you have also done research in so many cases. I understood your cases. It seems to me very critical. I can suggest you a few trips. Maybe you can try it. Yes, doctor. Thank you. Yeah, tell me. Yeah. Okay. ఇదిగో చిన్నప్ప, చీకటి పడినాది. నేను నీకిచ్చిన టైంలో 14 గంటలు అయిపోయినది. ఇంకా 10 గంటలు మాత్రమే ఉండాది. వెళ్ళు, పోయి ముఖం కడుక్కో, టెన్షన్ తగ్గించుకో. నువ్వు నన్ను చంపగలవు అని నీలో నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయి. ధైర్యం తెచ్చుకో. ఈ రెడ్డిమ్మని చంపగలను అనే విశ్వాసం తెచ్చుకో చిన్నప్ప. No. ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆఖరి ప్రయత్నం చేయాలి. ఆఖరి ప్రయత్నం చేసుకో చిన్నప్ప. కమాన్ కమాన్ చిన్నప్ప. నన్ను విసిగించుకో, చిరాకు తెప్పించుకో. ఒక్కటే వేటుకు నా ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోవాలి. ఏంటన్నా ఇది? ఒక ఆడదని ఇంటికొచ్చి సవాల్ చేస్తే నువ్వు సంపలేకుండా ఉండవు. అది నీకెంత అవమానమన్నా? చంపిన అంతే అవమానరా. ఏదైనా అవమానమైనప్పుడు సంపడమే నయం కదన్నా. సూర్యోదయం అయ్యేలోపు రెడ్డమ్మను ఎలాగైనా చంపేద్దామన్నా. ఏందిరా, ఏమైనాది? అట్టా ఆయాసపడతా ఉండావు? రెడ్డమ్మా ఇప్పుడు ఆ చిన్నప్పగాడి ఇంటి దగ్గర ఉండాది. చిన్నప్ప ఇంటి దగ్గర ఉండడం ఏందిరా? నీకేమైనా మతిపోయి మాట్లాడుతూ ఉండావా ఏంది? లేదు జగ్గప్ప, వాళ్ళ మనుషులు మాట్లాడుకోవడం నేను విన్నాను జగ్గప్ప. తొందరగా వెళ్దాం పదా జగ్గప్ప.
రే నాగిరెడ్డి, ఏందిరా ఇది? రెడ్డమ్మ వాడింటికి వెళ్ళడం ఏందిరా? వాడు రెడ్డమ్మని ఏం చేసినాడో ఏందో. రెడ్డమ్మ ఇలా ఎందుకు చేసినది? పద జగదీశ్వర్ రెడ్డి, మనం ఎలాగిన రెడ్డమ్మని కాపాడాలా? పదండ్రా. Hi, Sidhu. హాయ్. Would you like to have tea? నో థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. ఈ విషయం మీకు ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. అలా అని మీకు చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే మీరే అలేఖ్య గారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరే నాకు సహకరించాలి. సిద్ధు, ఈ ప్రాబ్లం నాకప్పుడు కనిపించలేదు. ఛ! ఎంత మిస్టేక్ చేశాను. ఈ మధ్య మాకు ఒకదాని మీద ఒకటి వచ్చాయి. నాకు శ్రీకర్కి నిశ్చితార్థం జరగడం, తర్వాత నేను ట్రస్ట్ పని మీద అనంతగిరికి వెళ్ళడం, ఆ తర్వాత ఠాగూర్ అన్నపూర్ణదేవి గారుల పెళ్లి జరగడం. వీటిల్లో పడిపోయి అలేఖ్య పర్ఫెక్ట్ గా ఉంది కదా అని పట్టించుకోలేదు. నేను తప్పు చేశాను సిద్ధు. అలేఖ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అనుష్ గారు, ఇందులో మీ తప్పేం లేదు. ఒక విధంగా ఇది బయటపడటానికి కారణం మీరే. ఇంతకు ముందు అలేఖ్య గారి విషయంలో మీరు తీసుకున్న కేర్, రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ అన్నీ అన్నపూర్ణదేవి గారు నాకు ఇచ్చారు. అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. అది కాదు సిద్ధు, అలేఖ్య కోసం నేను కార్పొరేట్ హాస్పిటల్ రిజైన్ చేసి స్లమ్ ఏరియాలో హాస్పిటల్ పెట్టాను. అలేఖ్య కోసం ఇన్ని చేసి అసలు విషయం కనిపెట్టలేకపోయాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడు మనం ఏం చేయలేం. మీరు నాకు సహకరిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. మీరు నాతో పాటు హాస్పిటల్కి వస్తే మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అలాగే సిద్ధు, తప్పకుండా. అలేఖ్యకి ఇలా అవ్వబోతుందని వీడికి తెలిస్తే వీడి ప్రాణాలు ముందే పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడికి తెలియకూడదు. హాయ్ సిద్ధు. హాయ్ శ్రీకర్. అనుష, నువ్వు రమ్మన్నావు వచ్చాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అనుష, ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఏదో పడినట్టుంది. సరే, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను. సరే, తర్వాత కలుస్తాను. ఓకే. ఇరవై 24 గంటలు అయిపోయినది.
నేను కడపలో అడుగు పెట్టుండాను, నీ ఇంటికొచ్చుండాను, 24 గంటలు నీ ఇంట్లో కూర్చొనుండాను. కానీ నువ్వేం చేసినావు? ఏం చేసినావు? నన్నేమీ చేయలేకపోయిండావు. చిన్నప్ప, పులిని వేటాడడం గొప్ప కాదు, పులితో పోరాడడం గొప్ప. పులితో పోరాడేటప్పుడు పులి దగ్గర ఆయుధాలుండవు. అలాగే ఈ రెడ్డమ్మ నీతో పోరాడాలని వచ్చినది, కానీ నువ్వు ఓడిపోయినావు. రే చిన్నప్ప, నిప్పుతో పెట్టుకో, కాలకుండా ఆర్పుకోవచ్చు. గాలితో పెట్టుకో, ఎగిరిపోకుండా పట్టుకోవచ్చు. నీటితో పెట్టుకో, కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. కానీ ఆత్మబలమున్న ఏ ఆడదానితో వైరం పెట్టుకోకు. పంచభూతాలలో లేని శక్తి కూడా ఒక ఆడదానిలోనే ఉంటాది. గుర్తు పెట్టుకో చిన్నప్ప. ఇదిగో ఈ నేల. ఈ నేల మీదే తిరుమల వెంకటేశ్వరుడు వెలిసినాడు. ఈ నేల మీదే గురు రాఘవేంద్ర స్వామి వెలిసినాడు. ఈ నేల మీదే విజయనగర సామ్రాజ్యపు వెలుగు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినాడు. ఈ నేల మీదే ఆత్మజ్ఞాని యోగి వేమన తిరుగాడినాడు. ఈ నేల మీదే అన్నమయ్య పుట్టినాడు. ఈ నేల మీదే గుర్రంకొండ రెడ్డమ్మ పుట్టినది. ఈ నేల మీదే తన కళ్ళను శివప్పకు దానమిచ్చిన కన్నప్ప పుట్టినాడు. మరి నువ్వెందుకు పుట్టినావు చిన్నప్ప? ఈ నేల మీదే అదిగో మంచికి మారు పేరైన జగదీశ్వర్ రెడ్డి గారు పుట్టినాడు. మరి నువ్వెందుకు పుట్టినావు చిన్నప్ప? పదండి రెడ్డి గారు,